ఇప్పుడు నటరాజ రామకృష్ణ గారు వారితో మీకున్న స్నేహం ఎలా ఏర్పడింది? ముఖ్యంగా చెప్పాలంటే నేను 1985 సంవత్సరం నా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నేను చిక్కడపల్లిలో నివాసం ఉండేవాడిని. అప్పుడప్పుడు త్యాగరాయ గణసభకు వెళ్ళొస్తూ ఉండేవాడిని. అక్కడ చిక్కడపల్లిలో ఉండేవి ఏమంటే విద్యార్థులకు స్వర్గధామాలు చిక్కడపల్లి అంటే. అక్కడున్న థియేటర్స్ కానీ, అక్కడున్న మెస్సులు కానీ, అక్కడున్న లైబ్రరీ కానీ, సిటీ సెంటర్ లైబ్రరీ అక్కడే ఉంటుంది. సాయంకాలం అయితే ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం త్యాగరాయ గణసభలో జరుగుతూ ఉండేది. ఈ విధంగా చాలా మంచి అట్మాస్ఫియర్ ఆ ఏరియా చిక్కడపల్లి అంటే. నేను తరచుగా త్యాగరాయ గణసభకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ప్రతి ప్రోగ్రాము అటెండ్ అయ్యేవాడిని. ఒకసారి అట్లనే కళాకృష్ణ గారిది ఏదో చిన్న ప్రోగ్రాం ఉంది, ఆంధ్రనాట్యం గురించి ఆయన చేస్తుంటే నటరాజకృష్ణ గారు ఆ ప్రోగ్రాంకి వచ్చారు. అప్పుడు ఆయన్ని కలిశాను. కలిసి సార్ నేను కూడా పేరుని నేర్చుకోవాలండి అంటే, సరే మా ఇంటికి రా అని చెప్పి ఆయన ఇన్వైట్ చేశారు నన్ను. ఆ విధంగా 1985లో మొదలైన పరిచయం చివరి వరకు ఆయనతోనే ఉన్నాను నేను. వారు లాస్ట్ వరకు ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా మీరే అనేసి విన్నాను. అవును, ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే అసలు ఎంతగా ఆధారపడ్డారంటే నా మీద. జ్యోతి కారు బుక్ చేయి, మనం ఇక్కడికి వెళ్ళాలనేవారు. సో వెంటనే నేను కారు బుక్ చేస్తే రా నువ్వు కూడా అని నన్ను తీసుకెళ్ళేవారు. ఆయన ఉన్నంతకాలం ఆయనకి అన్ని రకాలుగా నేను ఉపయోగపడ్డాను. అదొక మర్చిపోలేని అనుభూతి నాకు.